కజకిస్తాన్ కు ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆ దేశ రక్షణ మంత్రితో భేటీ అయిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కజకిస్తాన్ లో ఉన్న అవకాశాలపై చర్చించారు. పర్వత ప్రాంత పర్యాటక క్షేత్రమైన కోక్టోబ్ ను చంద్ర బృందం పరిశీలించి ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. కజకిస్తాన్, రష్యా పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం శనివారం సాయంత్రం కజకిస్తాన్ కు చేరుకుంది. ఆల్మట్టి నగరంలో దిగిన సీఎం బృందం అక్కడి నుంచి కోక్టోబ్ కు కేబుల్ కారులో వెళ్లింది. పర్వత ప్రాంత పర్యాటక క్షేత్రాన్ని వీరంతా సందర్శించారు. ఏపీలో అలాంటి పర్యాటక ప్రాంత అభివృద్ధికి గల అవకాశాలపై బాబు ఆరా తీశారు. కజకిస్తాన్ కు ఆంధ్రప్రదేశ్ కు అనేక సారూప్యతలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అస్థానా మాజీ మేయర్, కజకిస్తాన్ ప్రస్తుత రక్షణ మంత్రి ఇమాంగ్లీ తస్తాంబేగ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. కజకిస్తాన్ కూడా సోవియట్ రష్యా నుంచి వేరుపడిందని, ఏపీ కూడా విభజించిన రాష్ట్రమని అన్నారు. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ప్రపంచం మొత్తం మీ గురించే మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నారని చంద్రబాబు ప్రశంసించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్తాన్ పర్యటన చేయాలని తనకు సూచించారని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణంలో తాము అనుసరించిన విధానాన్ని ఆ దేశ రక్షణ మంత్రి చంద్రబాబుకు వివరించారు. నగర నిర్మాణానికి ప్రైవేట్, ప్రభుత్వ, విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించినట్లు తెలిపారు. తాము 10 ఏళ్లలో రాజధాని నిర్మించామని, ప్రస్తుత పరిస్థితుల్లో 5 నుంచి 7 ఏళ్లలో పక్కా ప్రణాళికతో రాజధాని నగరాన్ని నిర్మించవచ్చని చంద్రబాబు సూచించారు.